హాయ్ ఫ్రెండ్స్, ట్రిగ్నోమెట్రీలో ఫిఫ్త్ పార్ట్, ఫిఫ్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 8.1లో 10th ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారో. ఇన్ PQR రైట్ యాంగిల్ ఎట్ Q, PR plus QR equal to 25 centimeters and PQ equal to 25 centimeters. Determine the values sin P, cos P and tan P. చూడండి, మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఏ ట్రయాంగిల్? PQR. రైట్ యాంగిల్ ఎక్కడ? Q, ఎట్ Q. ఇది R, ఇది P. రైట్ యాంగిల్ ఎక్కడ? Q దగ్గర. అయితే గివెన్ in triangle PQR, right angle at Q, PQR. ఇదేంటిది? హైపోటెన్యూస్. దీని హైపోటెన్యూస్ ఎలా కనుక్కుంటాం మనం? దీని యొక్క స్క్వేర్ ఆఫ్ సమ్స్కి ఈక్వల్. సో PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. ఓకే, వాళ్ళు ఏమి ఇచ్చారు మనకి? గివెన్ డేటాలో PQ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. అంటే ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ సైడ్ వాల్యూ 5. ఇక్కడ చూడండి, PR ప్లస్ QR ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. అంటే సమ్ ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏం కావాలి? స్క్వేర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్. ఈ రెండింటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ చేస్తేనే మనకి ఈ వాల్యూ వచ్చింది. అంటే ఈ వాల్యూ ఇవ్వలేదు, ఈ వాల్యూ లేదు, కానీ సమ్ చేసి ఇచ్చాడు. అంటే మనం ఈ రెండింటి వాల్యూ కనుక్కోవాలి. మనకి ఇక్కడ 25 రెండింటి యొక్క సమ్ ఇచ్చాడు కాబట్టి మనం వీటిలో ఒకదాన్ని ఎక్స్ అనుకున్నాం. నేను క్యూఆర్ని ఎక్స్ అనుకుంటున్నాను. క్యూఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు మనం వాల్యూ కనుక్కోవచ్చుగా బై యూజింగ్ పైథాగరస్ థియరం. PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, PR వాల్యూ ఎట్లా కనుక్కుంటాం? PR ఈజ్ ఈక్వల్ టు, ఇది వెళ్తే 25, వాల్యూ ఎంత? ఎక్స్ మైనస్ ఎక్స్. PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. PR స్క్వేర్ వాల్యూ ఎంత? 25 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. PQ స్క్వేర్ వాల్యూ ఎంత? 5 స్క్వేర్ ప్లస్ QR వాల్యూ ఎంత అనుకున్నాం? ఎక్స్ స్క్వేర్. ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 25 స్క్వేర్ అంటే 625 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2AB కదా, 2 into 25 that into x, that equal to 50x minus x plus x square. 625 equal to 25 plus x square. x square cancel. ఈ 25 ఇటు వచ్చి 50 అడిపోతే ప్లస్ ఇది 50x ఈక్వల్ టు 625 minus 25 that equal to 600. 50x ఈక్వల్ టు 600. మనకి ఎక్స్ కావాలి. ఎక్స్ ఈక్వల్ టు 600/50. 0 0 క్యాన్సిల్. 5 12. ఎక్స్ ఈక్వల్ టు 12 దట్ ఈక్వల్ టు క్యూఆర్ వాల్యూ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఓకే, క్యూఆర్ వాల్యూ వచ్చేసింది. దీని నుంచి మనం పిఆర్ వాల్యూ కనుక్కోవచ్చుగా. పిఆర్ వాల్యూ ఎంత? పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ ఎక్స్ అనుకున్నాం కదా. ఎక్స్ వాల్యూ ఎంత? 25 మైనస్ 12 దట్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. దీని నుంచి ఇప్పుడు ఏంది? ఇక్కడ క్లియర్గా ఉందని ఇక్కడ వేస్తున్నాను.
5 మనకేమొచ్చింది, ఇది 12 13. మనం ఏం కనుక్కోమన్నాడు, డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ sin p, cos p, tan p. మీరు ఫార్ములాస్ వేసుకోండి, ఒకవేళ మిస్ అయినా నేను. sin p ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే qr బై pr దట్ ఈక్వల్ టు 12 బై 13. sin p వాల్యూ pq బై pr దట్ ఈక్వల్ టు 5 బై 13. tan p ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ qr బై pq దట్ ఈక్వల్ టు 12 బై 5. ప్రూవ్ చేసాం కదా, ఇది ఇట్లా చేయాలండి ప్రాబ్లం. This is the solution of this problem.